కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఆయన అంటాడు, అగో హరీష్ రావును మోనిచ్చారు కదా అమెరికాకు అంటాడు. నేను ఐఎమ్ ఎన్ ఎమ్మెల్యే, యు ఆర్ ఎ చీఫ్ మినిస్టర్. ఎమ్మెల్యే డజంట్ రిక్వైర్ ఎనీ పర్మిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు కేటీఆర్ ఎట్లా పోయిండు? కేటీఆర్ ఈజ్ ఓన్లీ అన్ ఎమ్మెల్యే. MLA doesn't need to take any permission from Government of India. Any MLA or MLC or any MP of this country can go to any foreign country without the permission of central government. You are the chief minister. You are the constitutional authority. You need to take the permission. అంటే ఆయనకు అవగాహన ఉండి మాట్లాడతాడా, తప్పుదో పట్టచ్చాలని మాట్లాడతాడా, ఎందుకు మాట్లాడతాడో అర్థం కాదు. హరీష్ రావుకు మాత్రం అమెరికాకు పర్మిషన్ ఇచ్చిండు. హరీష్ రావు అంటే ఆయన అమెరికాకు పోతా అని పర్మిషన్ కు దరఖాస్తు పెట్టలేదు, వాడు పర్మిషన్ ఇయ్యలేదు. దరఖాస్తు పెట్టవలసిన అవసరమే లేదు. భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఒక శాసనసభ్యుడు విదేశాలకు పోవడానికి భారత ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లైక్ ఎ యూనియన్ మినిస్టర్ ఆర్ ఎ చీఫ్ మినిస్టర్ నీడ్స్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతోని ఈ రాష్ట్రాన్ని ఇలా ఆగమాగం చేస్తున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డిది.